श्रीगुरुभ्यो नमः। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। அங்கண்மாங்கலத்தரசர் அபிமானபங்கமாய் வந்து நின் வள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணுவாய் செய்த தாமரை பூப்போலே செங்கண் சிரிதே எம்மேல் விழியாவோ திங்களும் அதித்தியனுமெழுந்தாற்போல் அங்கனிரண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் చాపమిళిందేలోరెంబావాయ్. 22వ నాటి ఉదయం గోదాదేవి చెలులతో కలిసి నందగోపుని ఇంటి సమీపానికి వెళ్ళి అందరినీ మేల్కొల్పడం పూర్తయింది గనక తాము ఎందుకు వచ్చామో చెప్పి ఇంకా ప్రయోజనాన్ని తాము రావడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇంకా వివరంగా చెప్తోంది. ఎందుకు వచ్చాం, ప్రయోజనం ఏమంటోందంటే, చాలా గొప్పదైనటువంటి మహాపృథివీ మండలాన్నంతా పరిపాలించినటువంటి రాజులందరూ తమ కంటే గొప్పవాళ్ళు లేరు అనే అహంకారాన్ని వదిలి తమను జయించిన సార్వభౌముడి సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్టు మేము కూడా అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాం. ఇంత అధికారం ఉంటేనే మా అంతటి వాళ్ళు లేరు అని విర్రవీగుతూ ఉంటారు చాలామంది. కాస్త రాజ్యం ఉందంటే, చిన్న రాజ్యం ఉంటే ఆ రాజులు మరింతగా అహంకరిస్తూ ఉంటారు. ఈ మహాభూమండలాన్నంతా పరిపాలిస్తే ఎంత అహంకారం ఉండడానికి అవకాశం ఉంది. అంతటి అహంకారం కలిగి అహంకారం ఉన్నటువంటి రాజులందరూ కూడా అంతటి అహంకారాన్ని అభిమానాన్ని వదులుకుని తమను జయించినటువంటి సార్వభౌముడి పాదాల కింద, అంటే అతడి సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్టు. అంటే రాజులు యుద్ధాలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది, జయించినటువంటి వాళ్ళ సింహాసనానికి దిగువ స్థానంలోనే ఓడిపోయిన వాళ్ళు కూర్చుంటారు. సభలో కూర్చున్న చక్రవర్తి ఎత్తైన సింహాసనం మీద కూర్చుంటాడు, ఓడిపోయినటువంటి సామంత రాజులందరూ దిగువన ఉండే సింహాసనాల మీద కూర్చుంటారు. అక్కడ కూర్చుని ఏ స్థాయిలో ఉంటుంది, ఆ చక్రవర్తి యొక్క పాదాల దగ్గరికి వీళ్ళ తలలు వచ్చే స్థాయిలో కూర్చోవడం ఉంటుంది. అంటే మీ నెత్తిన నా పాదాలు పెట్టాను అన్న స్థాయిలో. దానికైనా అంగీకరిస్తారు, ఎందుకంటే రాజ్యం పోయినా తానున్నాడు, తన ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలందరికీ ప్రతినిధిగా తానిక్కడ ఉంటే తన ప్రజలు క్షేమంగానే ఉంటారు అని ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న రాజులు చక్రవర్తి దగ్గర అణిగి మణిగి ఉన్నట్టు, తన అభిమానాన్ని వదులుకున్నట్టు మేం కూడా అభిమానాన్ని వదులుకుని నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరుకున్నాం. వాళ్ళకేముంది అభిమానం రాజులకి, మేమింతటి వాళ్ళం అంతటి వాళ్ళం, అధికారం ఉంది, ఇంత రాజ్యానికి రాజులం, మా కింద ఇంతమంది ఉన్నారు మొదలైన అహంకారాలు ఉన్నాయి. వీళ్ళకేముంటుంది, నేను అందగత్తని, నాకు భక్తి ఎక్కువ. అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి అహంకారం సాత్విక అహంకారం. నాకు భక్తి చాలా ఎక్కువ, నేనింత నేనంత, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. అందులో మనం ఒక గోపికను చూసాం కదా, నా దగ్గరికే కృష్ణుడు రావాలి నా భక్తిని పట్టి అని లేవకుండా ఉండిపోయినటువంటి ఒక గోపికని. ఇలాంటి భావాలు చాలా ఉంటాయి. వీటన్నింటినీ వదులుకున్నాం. మాకు అసలు ఇప్పుడు అహంకారం కానీ అభిమానం కానీ ఇలాంటివేమీ లేవు. వీటన్నిటినీ వదులుకుని నీ దగ్గరికి వచ్చాం. గుంపులు గుంపులుగా వచ్చాం, ఒకళ్ళం ఇద్దరమా, అందరం వచ్చాం. దీనికి సంకేతంగానే తిరుమలలో
వెంకటేశ్వర స్వామికి చేసేటటువంటి సేవలలో ఒకటి సర్వభూపాల వాహనం అనేది పెడతారు. అంటే సమస్తమైనటువంటి భూమిని పరిపాలించిన చక్రవర్తులు ఆనాటి నుండి ఈనాటి దాకా, అంటే సమకాలికంగానే కాదు, ఎప్పటెప్పటి నుండో ఈ భూమి అవతరించి రాజ్యము పరిపాలన మొదలైనవి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా భూమిని పరిపాలించినటువంటి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామి యొక్క వాహనాన్ని మొయ్యడానికి అక్కడ నిలబడి ఉంటారు. అది సర్వభూపాల వాహనం, సమస్తమైనటువంటి రాజులు మోసేటటువంటి వాహనం. అలా వాహనాన్ని మోసేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ భుజాల మీద వాహనాన్ని మోస్తూ ఉంటే వాహనంలో కూర్చున్నటువంటి వారి యొక్క పాదాలు వీరి తలలకో భుజాలకో తగులుతున్నట్టే ఉంటాయి కదా. అందుకని పాదాలను ఆశ్రయించి వాటిని మోయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడం. వాళ్ళు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారో మేము కూడా మాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆదికాలు మొదలైనవి అనుకుంటున్నాం. ఎన్నో ఉంటాయి, వాటి యొక్క ఛాయలు చాలా ఉంటాయి. నేను గొప్ప, నాకు అహంకారం లేదు అని చెప్పుకోవడం కూడా ఒక రకంగా అహంకారమే. ఇలాంటివి ఎన్నో భావాలు ఉంటే వీటన్నిటినీ కూడా వదులుకుని మాకు అభిమాన భంగమై తొందరగా ఎవరి పాదాలన్నా పట్టుకోవడం కానీ, నీవే తప్పై తప్పరంబెరుగా అని అనడం కానీ త్వరగా చేయరు చాలామంది. మనసులో ఉంటుంది కానీ భౌతికంగా వాళ్ళ పాదాలు పట్టుకోవడం కానీ, నోటితో నువ్వు తప్ప మాకు గతి లేదని కానీ అనడానికి అహంకారం అడ్డొస్తుంది, అభిమానం అడ్డొస్తుంది. అటువంటి అభిమానం అంతా పోయింది. నువ్వు మా దగ్గరికి రావాలని మేము ఎదురు చూస్తే నువ్వు రావు, మేమే నీ దగ్గరికి రావాలి. పరమాత్ముడి దగ్గర అభిమానం ఏమిటండి, తల్లి దగ్గర అభిమానం ఏమిటండి, ఇవి ఉండకూడదు కదా. ఆ రకంగా అభిమానం పోయి నీ సింహాసనం కింద మేము గుంపులు గుంపులుగా కూర్చున్నాం. ఇక్కడ మంచె అంటే ఆసనం అనే అర్థం అండి, మంచము అని కాదు అక్కడ అర్థం. మంచె అంటే ఒక ఆసనం కూర్చోవడానికి పనికొచ్చేటటువంటి పెద్ద ప్రదేశం, ఒక ఎత్తైనటువంటి ఆసనం లాంటిది. అక్కడ మేము కూర్చుని ఉన్నాము, నీ పాదాల దగ్గరే ఉన్నాము. భగవంతుడి యొక్క పాదాల వరకు మాత్రమే మానవుడు తన స్వప్రయత్నంతో చేరుకోగలిగింది. అంతకన్నా పైకి వెళ్ళగలిగినటువంటి అవకాశం కానీ అధికారం కానీ మానవుడికి లేదు కదా. పాదాల వరకే, ఆ పైన అనుగ్రహమే. తన సాధన ద్వారా వెళ్ళగలిగింది పాదాల వరకు, ఆ పైన ఉండేది అనుగ్రహం మాత్రమే అవుతుంది. అలా ఉన్న మమ్మల్ని నీ కన్నులు నెమ్మదిగా విచ్చి చూడు. ఆ కన్నులు ఎట్లా ఉన్నాయి అంటే చిరుగంట ముఖంలాగా ఉన్నాయట. అంటే చిన్న మువ్వ తీసుకోండి, ఆ మువ్వ ఎలా ఉంటుంది, దానికి ఇలా గుండ్రగా ఉంటుంది. ఆ గుండ్రగా ఉన్న మువ్వకి ఈ భాగంలో ఇలా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో నుంచి లోపల ఉన్నటువంటి రాయి కానీ లేక మణి, ధనవంతులైతే లోపల మణులు వేస్తారు, సామాన్యులైతే ఒక చక్కని రాయి వేస్తారు. అది ఇలా కదిలినప్పుడల్లా గల్లు గల్లుమని శబ్దం వస్తుంది. ఇలా కొద్దిగా ఖాళీ కనపడుతూ ఉన్నటువంటి ఈ ప్రదేశం సగం తెరిచినటువంటి కన్నులాగా ఉంటే, అంటే కళ్ళు పూర్తిగా మూసుకున్నట్టయితే రెండు రెప్పలు ఒకదానికొకటి తగిలుంటాయి. పూర్తిగా తెరిస్తే రెప్ప పైకి ఉంటుంది, పై రెప్ప కింద రెప్ప కింద ఉంటుంది. సగం తెరిచినట్టయితే ఏమవుతుంది, ఈ పై రెప్ప ఇలా కింద రెప్ప ఇలా ఉండి ఈ మధ్య కొద్దిగా ఇలా కనపడుతూ ఈ లోపల నుంచి ఆ లోపల ఉన్న రాయి కానీ ఒక మణి కానీ కనపడుతున్నాయి. ఈ లోపల నుంచి కనపడే మణి లాంటిది నల్ల కనుగుడ్డు అయితే ఈ పై రెప్ప కింద రెప్పలాగా గజ్జకి ఉన్నటువంటి భాగాలు కనపడుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైనటువంటి ఉపమానం చాలా అరుదు. ఇంతకుముందే అనుకున్నాం, నిద్రిస్తున్నటువంటి ఒక చెలిని లేపుతూ ఎర్రతామర లోపల ఉండిపోయినటువంటి తుమ్మెదలాగా నీ కళ్ళున్నాయి అని చెప్పింది. లోపల ఉన్న తుమ్మెదేమో ఆ నల్లని రాయి లాంటిదైతే ఎర్రతామర రేకుల్లాగా ఉన్నది కన్ను, ఎర్రతామర పుష్పంలాగా ఉన్నది కన్ను అని. ఎందుకని ఎర్రతామరతో పోల్చారు అక్కడ అంటే నిద్రపోయేటప్పుడు కొంచెం ఎర్రపడతాయి కళ్ళు. ఇటువంటి కంటిని ఇటువంటి ఉపమానాలతో పోల్చి చెప్పడం అన్నది నాకు మరెక్కడా కనపడలేదు, ఒక్క గోదాదేవి రచనలో తప్ప. అంటే రచనలో ఉండే సౌందర్యం కోసమైనా గోదాదేవి పాసురాలని ఆవిడ ఇంతకుముందు రచించినటువంటి నాట్యార్ తిరుముష్ని చదువుకున్నట్టయితే అందులో ఉన్న కవితా విశేషాలు
కవితా సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పలేం. అలా ఉన్నటువంటి ఆ కళ్ళ నుండి పైగా తామర పువ్వులాగా వాత్సల్యంతో ఎర్రగా ఉన్నాయి. ఏ భావమైనా అధికంగా కలిగినప్పుడు కన్నులు ఎర్రగా ఉంటాయి. అందులోనూ ప్రేమ మొదలైనటువంటి భావాలు, రాగము అంటారు ప్రేమని, రాగము ఎర్రగానే ఉంటుంది. మనసులో ప్రేమ గనక కలిగినట్టయితే కొద్ది ఎర్రబడినటువంటి కన్నులు ఉంటాయి. ఆ ఎర్రని కళ్ళతో నెమ్మదిగా ఆ చూపుల్ని మా మీద ప్రసరింపచెయ్యి. అంటే పూర్తిగా తెరుచుకోలేదు, తెరుచుకోకూడదు కూడా. కళ్ళిలా విప్పి చూస్తే భగవంతుడి యొక్క చూపు మన మీద నేరుగా పడిందంటే తట్టుకోగలిగినటువంటి శక్తి మనకు ఉంటుందా? అది ఏ విధంగా ఉండాలి? కొద్దిగా ఉండాలి. అందుకే కడగంటి చూపులు కావాలి, కటాక్షాలు కావాలి. కానీ కళ్ళెర్ర చేసి నేరుగా చూడడం అన్నది మనం భరించగలిగింది కాదు. ఆ మాత్రం కూడా మనం భరించలేము అని కదా తిరుమలలో వెంకటేశ్వరుని యొక్క కన్నులపైన నామాన్ని రచిస్తారు. అది కూడా కనపడకుండా ఉండడానికి. భగవంతుని యొక్క పరమ పవిత్రమైన, దివ్యమైన, తీక్ష్ణమైన చూపులు తట్టుకోగలిగినటువంటి శక్తి మానవ మాతృలకు ఉండదు అని కదా ఉద్దేశం. అంతేకాదు భగవంతుణ్ణి నేను దర్శించుకున్నాను అనడం అసత్యం, భగవంతుడి చూపు నా మీద ప్రసరించింది అని అనుకోవడం సత్యం. మనమెవరం చూడ్డానికి? ఆ క్షణాన కళ్ళు మూసుకుంటాం, అక్కడ ఉన్నవాళ్ళు మనని తోసేస్తారు. యువతలకు వచ్చాక అయ్యో స్వామి విగ్రహాన్ని దర్శించుకోలేదే, ఎలా ఉన్నాడు స్వామి అని కంగారు పడుతూ ఉంటాం. కానీ ప్రధానంగా ఉండాల్సిందేమిటి? ఆయన చూపు మన మీద ప్రసరించాలి, ఆయన అనుగ్రహం మన మీద ప్రసరించాలి. ఇదే విషయాన్ని గోదాదేవి ప్రార్థిస్తూ ఉన్నది. చిరుగజ్జ యొక్క తెరచి ఉన్న భాగంలో నుండి కనుగుడ్డులాగా కనపడుతూ ఉన్న కళ్ళని వాత్సల్యంతో ఎర్రబడినటువంటి వాటితో ఆ వాత్సల్యాన్ని మా మీద ప్రసరింపచేసే చూపుని కలిగి ఉండు, మా మీద ప్రసరింపచెయ్యి అని ప్రార్థిస్తూ ఇంకా ఏమంటారు? సూర్యచంద్రులిద్దరూ ఒక్కసారి ఆకాశంలో ఉదయిస్తున్నట్లుగా ఉండే నీ రెండు నేత్రాలతోనూ మా వైపు కటాక్షించావా? మేము అనుభవించి తీరాలి అని ఉన్నటువంటి పాపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మమ్మల్ని వదిలిపెట్టి పెడతాయి. సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఆకాశంలో కనపడతారా? కనపడతారు. పూర్ణిమ నాడు ఆకాశంలో ఇంకా సూర్యుడు అస్తమించకుండా చంద్రుడు ఉదయించే సమయం వచ్చినట్టయితే, అంటే కొన్ని ఋతువుల్లో ఒక పక్క పూర్ణ చంద్రుడు, మరొక పక్క అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఒకసారి ఉన్నట్టుంటుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యంలాగా అనిపించే నీ ముఖంతో మా వంక చూడవలసింది. అంటే జగత్తుకి ప్రాణాన్ని ఇచ్చి ఆత్మకారకమైనటువంటి ఒక బుద్ధి ప్రచోదన చేసే సూర్యకాంతి, పోషకత్వము ఆహ్లాదము కలిగే మనస్సు మీద ప్రభావం చూపించే చంద్రకాంతి, ఈ రెండు ఒకేసారి తన ముఖం ద్వారా మన మీద ప్రసరింపచేస్తాడు పరమాత్ముడు. అందుకే సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నులుగా చెప్పడం జరిగింది. ఈ పాసురంలో సూర్యుడు చంద్రుడు కన్నుల్లాగా ఉన్నారు అని చెప్పిన మొట్టమొదటి పాసురంలో ఏముంటుంది? సూర్యకాంతి చంద్రకాంతి కలిసినట్టుగా ఉండేటటువంటి కాంతి కలిగిన నీ ముఖం అని కృష్ణుని వర్ణిస్తుంది. అంటే ఈ ఇద్దరూ మనకి ప్రధానమైనటువంటి వాళ్ళే. రెండు కలిసి ఉండే సందర్భమే గోదాదేవి కోరుకుంటోంది. అంటే ఇటు ఆత్మ ప్రచోదనము కావాలి, అటు మనస్సుకు ఆహ్లాదము కావాలి. ఈ రెండు కలిగినటువంటి స్థితే మానవులు కోరుకోదగింది అని చెప్పి గోదాదేవి తన పాసురంలో మనకి తెలియచేస్తూ ఉంది. ఎప్పుడు లభ్యమవుతాయి ఇవి? మన అభిమానం అన్నదాన్ని భంగం చేసుకుని పోగొట్టుకుని పరిపూర్ణమైనటువంటి శరణాగతితో స్వామి పాదాల దగ్గర చేరినట్టయితే అని ఈ పాసురం ద్వారా మనం తెలుసుకోవలసి ఉంది. స్వోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యాః కచవిలిలుతై కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకలజననీ సించతాం మా పంపాంగైః
మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణ శ్రీరసీ. స్వస్తి.